హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 30,000 ప్రైస్ సెగ్మెంట్లో ఏ మొబైల్ కొనాలి అనే దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటి అంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకు చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. ఏ మొబైల్ కొనాలి అనేది చాలా ఎక్కువ కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తుంది. సో దీని గురించే నన్ను కూడా చాలామంది అడుగుతున్నారు 30,000 ప్రైస్ సెగ్మెంట్లో ఏ మొబైల్ కొనాలి అని. సో ఈ వీడియోలో నేను మీకు దాని గురించే చెప్తాను. సో మనలో చాలామంది ఏం చేస్తారంటే ఏ మొబైల్ కొనాలి అనేది తెలియక రాంగ్ స్టెప్ వేస్తారు. 30,000 అంటే చిన్న మ్యాటర్ కాదు, చాలా ఎక్కువ డబ్బులు. సో చాలామంది చాలా సంవత్సరాల నుంచి డబ్బులు దాచుకొని మరీ 30,000 ప్రైస్ సెగ్మెంట్ వరకు వెళ్తూ ఉంటారు. సో మరి ఇటువంటి అంటే ఇంత ఎక్కువ ప్రైస్ పెట్టినప్పుడు మనం మంచి మొబైల్ కొనుక్కుంటే బాగుంటుంది. అయితే ఈ వీడియోలో నేను మీకు ఒక 5 మొబైల్ చెప్తాను. అది కూడా మీ ప్రయారిటీని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఒకే మొబైల్లో అన్ని రకాల ఫీచర్స్ ఉండడం కష్టం. అంటే కొన్ని మొబైల్స్ అనేవి గేమింగ్ కోసమే ఉంటాయి, కొన్ని మొబైల్స్ అనేవి కెమెరా కోసమే ఉంటాయి, కొన్ని మొబైల్స్ అనేవి బ్యాలెన్స్డ్ ఉంటాయి. సో ఇటువంటి అన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, దీంట్లో నుంచి నేను కొన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసి మీకైతే ఇస్తున్నాను. సో మరి దీనికి సంబంధించిన బయింగ్ లింక్స్ అనేవి మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. ఇవే కాకుండా చాలా రకాల వేరే మొబైల్స్ కూడా తక్కువ ధరలో వచ్చినప్పుడు అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. అక్కడ నుంచి అయితే మీరు కొనుక్కోవచ్చు. మొత్తానికి మనం మ్యాటర్కి వచ్చినట్టయితే ఇందులో ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే శాంసంగ్ S21 FE అని చెప్పేసి ఒక మొబైల్ ఉంటుంది. యాక్చువల్లీ దీనిలో మనకు 2 రకాల మొబైల్స్ ఉన్నాయి. ఒకటి ఎగ్జినోస్ ఉంది, ఒకటేమో స్నాప్డ్రాగన్ వేరియంట్ ఉంది. మరి ఒకదాని ప్రైస్ ఏమో ఎగ్జినోస్ ఏమో 30,000 దగ్గరలో దొరుకుద్ది. ఇంకొక దాని అంటే స్నాప్డ్రాగన్ వేరియంట్ అనేది ఇంకొక 2,000 ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే వీడియోలో నేను మీకు మీ బడ్జెట్ అనేది 2,000 ఎక్కువైనా పర్లేదు మీరు కొనుక్కుంటారనే ఉద్దేశంతో ఒక 2-3 మొబైల్స్ అనేవి 30,000 కంటే ఎక్కువన్నా సరే ఇంక్లూడ్ చేయడం జరిగింది. దానికి రీజన్ ఏంటి అంటే ఒక 2-3 వేలు మాత్రమే మనం ఎక్కువ పెట్టినప్పుడు మంచి ఫీచర్స్ వచ్చాయనుకోండి, అటువంటిప్పుడు ఆ మొబైల్ కొనుక్కుంటే మంచిది. సో అందుకోసమే కొన్ని మొబైల్స్ అయితే దీనిలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో మరి ఇన్ని ఆప్షన్స్లలో శాంసంగ్ S21 FEని నేను ఎందుకు చూస్ చేసుకున్నానంటే ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి, దీనిలో మనకు 4 ఇయర్స్ పాటు మేజర్ అప్డేట్స్ ఉంటాయి, 5 ఇయర్స్ పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ఉంటాయి. అంటే మీరు చాలా సంవత్సరాల పాటు ఈ మొబైల్ని వాడచ్చు. అయితే నేను శాంసంగ్ S21 FE మా ఫ్రెండ్ కూడా సజెస్ట్ చేశాను, కొనుక్కున్నాడు. కొనుక్కొని చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నాడు, చాలా హ్యాపీ మొత్తానికి. రీజన్ ఏంటి అంటే వాడు ఎక్కువగా నీళ్ళల్లో అక్కడ ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ మొబైల్ అనేది చాలాసార్లు నీళ్ళలో పడిపోయింది, అయినా కూడా పాడవలేదు అన్నట్టు. సో మరి అది అడ్వాంటేజ్ ఉండే. అంటే దీనిలో IP68 రేటింగ్ ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు చాలా సంవత్సరాల పాటు అప్డేట్స్ వస్తాయి. ప్లస్ దీని గురించి మాట్లాడితే మనకు డిస్ప్లే అనేది కూడా బాగుంటుంది. అంటే మనకు AMOLED డిస్ప్లేతో పాటు గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ ప్రొటెక్షన్ని ప్రొవైడ్ చేస్తారు. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఈ విధంగా అన్ని రకాల ఫీచర్స్ ఉంటాయి. అంటే మన ఫోటోస్ క్యాప్చర్ చేసినప్పుడు మరీ అగ్లీకి కూడా ఏం రావు, మరి సూపర్ కూడా ఏం కాదు. మంచిగా బ్యాలెన్స్డ్ ఫోన్ అని చెప్పాను కదా, అందుకోసమే ఇది ఒక బ్యాలెన్స్డ్ ఫోన్ అన్నట్టు. ప్లస్ బ్రాండ్ వాల్యూ, అంటే చాలామందికి శాంసంగ్ మొబైల్ కావాలనుకుంటూ ఉంటారు, లేకపోతే శాంసంగ్ మొబైల్ని మనం అమ్మినా సరే మంచి డబ్బులు రావాలి అనుకుంటూ ఉంటారు సరే. సో వాళ్ళ కోసం ఈ మొబైల్ అన్నట్టు. సో దీనిలో ఎగ్జినోస్ వేరియంట్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను మీకు సజెస్ట్ చేయండి. దానికి రీజన్ ఏంటి అంటే ఇందులో మనకు బ్యాటరీ డ్రైన్ ప్లస్ హీటింగ్ ఇష్యూస్ ఉంటాయి. ఎగ్జినోస్ ప్రాసెసర్ల గురించి మనం సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఆ ప్రాసెసర్ ఉంది అంటే ఆబ్వియస్లీ మనకు మొబైల్ అనేది హీట్ అవుద్ది, బ్యాటరీ బ్యాకప్ అనేది అంత ఎక్కువ రాదు. శాంసంగ్ వాళ్ళ ఓన్ ప్రాసెసర్ కాబట్టి వాళ్ళు తక్కువ ప్రైస్లో ఆఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి తప్పనిసరి పరిస్థితులలో తక్కువ రేటుకి వచ్చినప్పుడు కొనుక్కుంటూ తప్పిస్తే ఇక నేనైతే ఎగ్జినోస్ ప్రాసెసర్ల గురించి మీకు ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. హీట్ అయితే అవుతూ ఉంటాయి, బ్యాటరీ బ్యాకప్ కూడా మరి ఎక్కువ రాదు. మరి వీళ్ళ ప్రాసెసరే అంటే దీన్నే ఎగ్జినోస్నే మాడిఫై చేసి గూగుల్ వాళ్ళు కూడా టెన్సర్ ప్రాసెసర్ని తీసుకొస్తూ ఉంటారు కదా, వాళ్ళ దాంట్లో కూడా అవే ఇష్యూస్ వస్తుంటాయి అనుకోండి. ఆ విషయం మనం పక్క పెట్టినట్టయితే మొత్తానికి మీరు దీనిలో స్నాప్డ్రాగన్ వేరియంట్ ఏదైతే ఉంటుందో అది కూడా హీట్ అవుద్ది, ట్రిప్లెట్ వేరియంట్. కాకపోతే ఈ ఎగ్జినోస్తో పోల్చుకున్నట్టయితే బెటర్. మీరు ఒకవేళ 31,000 32,000 పెట్టి ఒక బ్యాలెన్స్డ్ ఫోన్ అంటే డీసెంట్ కెమెరా, సూపర్బ్ కాదు, డీసెంట్ కెమెరా, మంచి బిల్డ్ క్వాలిటీ, IP రేటింగ్ ఉండాలి, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండాలి, మంచి డిస్ప్లే ఉండాలి, నేను చాలా కాలం పాటు మొబైల్ని వాడతాను అనుకుంటే ఈ మొబైల్ని కొనుక్కోండి. నేను సంవత్సరం మొబైల్ని మారుస్తానంటే అవసరం లేదు. మరి ఇంతకుముందు చెప్పినట్టు దీనిలో ఏం లోపాలు లేవా అంటే స్నాప్డ్రాగన్ దాంట్లో కూడా లోపాలు ఉన్నాయి. ఏంటి అని అంటే ఇది ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేయదు. అంటే 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జరే, కాకపోతే ఈ మధ్యకాలంలో 10,000 మొబైల్ పెట్టినా సరే దానిలో అయినా సరే మనకు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ దొరుకుతుంది. అటువంటిది వీళ్ళు ఓన్లీ 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మాత్రం ఇవ్వడమే కాకుండా బాక్స్లో ఎటువంటి ఛార్జర్ ఇవ్వట్లేదు, ప్లస్ ఎటువంటి బ్యాక్ కేస్ ఇవ్వట్లేదు. మళ్ళీ దానికి మనం ఎక్స్ట్రా డబ్బులు పెట్టాల్సి వస్తుంది. ప్లస్ దీనిలో మన బ్యాటరీ బ్యాకప్ కూడా 4,500 ఏమో ఉంటుంది. ఎగ్జినోస్ ప్రాసెసర్ అంతా తక్కువ రాకపోయినా సరే తక్కువ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. నెక్స్ట్ మీ ప్రియారిటీ అనేది ఓన్లీ పర్ఫార్మెన్స్ అనుకోండి, దానికోసం నేను 2 మొబైల్స్ని మీకు సజెస్ట్ చేస్తాను. కాకపోతే 2 సేమ్ బ్రాండే, సేమ్ పేరు లాగానే కనిపిస్తుంటాయి. అదేంటి అంటే iQ Neo 7 Pro. సో మరి రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి కూడా చెప్తాను. iQ Neo 7 గురించి మాట్లాడినట్టయితే మీ దగ్గర ఓన్లీ 26,000 ఉన్నాయి. దానికంటే ఒక్క రూపాయి కూడా నేను ఎక్కువ పెట్టా అంటే iQ Neo 7 కొనుక్కోండి. కాకపోతే దీనిలో మనకు ప్లాస్టిక్ బిల్డ్ వస్తుంది, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా చూడడానికి కనిపించదు. కాకపోతే పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు గేమింగ్ కోసం మొబైల్ కొనుక్కుంటారంటే బ్లైండ్గా 20,000 ప్రైస్ సెగ్మెంట్లో నేనైతే మీకు దీన్ని సజెస్ట్ చేస్తాను. శాంసంగ్ కంటే కూడా దీన్నే కొనుక్కోమని చెప్తాను. దానికి రీజన్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు
పర్ఫార్మెన్స్ అయితేనే దీని తర్వాత వీళ్ళు అన్నీ ఉన్నాడు ఐక్యూ నియో 7 Pro. కాకపోతే ఇది ఆఫర్లో మనకు మొన్నటిదాకా తక్కువ వచ్చింది, కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే 31,000 32,000 ప్రైస్ సెగ్మెంట్లో దొరుకుతుంది. మరి ఐక్యూ నియో 7తో పోల్చుకున్నట్టయితే దీని ప్రత్యేకత ఏంటి అంటే కెమెరా పరంగా బాగుంటుంది. స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ని ఇచ్చేసేసారు. ప్లస్ దీనిలో మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, లెదర్ బ్యాక్ లేదా గ్లాస్ బిల్డ్ రెండు వేరియంట్లలో ఈ మొబైల్ దొరుకుద్ది. సో ఇవన్నీ దీని ప్రత్యేకతలు. మరి ఈ రెండు మొబైల్స్లలో ఏం లోపాలు ఉంటే ఉన్నాయి. దీని యూఐ అనేది అసలు బాగోదు, యాడ్స్ అనేవి ఉంటాయి. సో మరి ఫన్ టచ్ ఓఎస్, మరి ఒరిజినల్ ఓఎస్ ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు, కానీ మొత్తం చూసుకున్నట్టయితే మీకు ఓఎస్ తోటి సంబంధం లేదు, స్కిన్ తోటి సంబంధం లేదు అనుకున్నప్పుడు పర్ఫార్మెన్స్ మాత్రమే మ్యాటర్, గేమింగ్ మాత్రమే మ్యాటర్, ప్లస్ మంచి ఫోటోస్ కూడా క్యాప్చర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళైతే ఈ మొబైల్ని కొనుక్కోవచ్చు. అయ్యో మెయిన్ పాయింట్ ఎప్పుడో మర్చిపోయారు, దీనిలో అప్డేట్స్ అనేవి 2 సంవత్సరాలు మాత్రమే ఇస్తారు వీళ్ళు. సామ్సంగ్ లాగా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ఇవ్వరు. అది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే ఈ మొబైల్ అనేది ఎక్కువ రోజులు వాడడానికి కాదు, ఒక 2-3 సంవత్సరాలు వాడి ఎవరికైనా అమ్మేయడానికి. నెక్స్ట్ ఇంకొక కేటగిరీ ఉంటుంది, అన్న నాకు మస్తు సెల్ఫీ కెమెరా ఉండే ఫోన్ సజెస్ట్ చేయమని అంటూ ఉంటారు. సో వాళ్ళ కోసం ఇక వివోనే. మీకు సెల్ఫీ కెమెరా కావాలి అన్న వివో, ఒప్పోలోనే దొరుకుతుంటాయి. ఒప్పో వాళ్ళు ఈ మధ్య మంచి మొబైల్ లాంచ్ చేయలేదు, కానీ వివో వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన వివో V29 మొబైల్ అనేది బాగుంటుంది. 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేశారు. ప్లస్ బ్యాక్ సైడ్ కూడా మనకు 2 కలర్ లైట్లు ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీకు కెమెరాసే ఇంపార్టెంట్, వేరే ఏం వద్దు అనుకుంటే ఈ మొబైల్ కొనుక్కోండి. ఇట్లా ఎందుకంటున్నానంటే దీనిలో వీళ్ళు స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్ ఇచ్చారు, ఎప్పటిదో పాత ప్రాసెసర్ సూపర్ ప్రాసెసర్. కాకపోతే 2023లో వర్త్ కాదు, వర్త్ అంటారు చూసినా అది కాదు. దీనిలో మనకు గేమింగ్ లేకపోతే మల్టీ టాస్కింగ్ అవన్నీ డీసెంట్గా జరుగుతూ ఉంటాయి, కానీ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఐక్యూ మొబైల్స్లో ఇచ్చినటువంటి ప్రాసెసర్ అయితే దీనిలో లేదు. మనకు స్నాప్డ్రాగన్ 8+ Gen 1 అంతా అయితే ఇది పర్ఫామ్ చేయదు. నార్మల్ టాస్క్లకు అయితే పనిచేస్తుంది. అయితే దీని ప్రైస్ అనేది 32,000 ఏమంత ఉన్నది. అయితే దీన్ని మీరు ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో కొనుక్కోండి, 30,000కే దొరుకుద్ది. ఓన్లీ కెమెరా లవర్స్ కోసం మాత్రమే ఇది. చూడ్డానికి కూడా డీసెంట్గా ఉండాలి. ప్లస్ దీనిలో మన కలర్ చేంజింగ్ బ్యాక్ తోటి దొరికే ఫోన్ కూడా దొరుకుద్ది. సో అలా మీకు కొంచెం వెరైటీగా కనిపించాలి, కెమెరా బాగుండాలంటే దీన్ని కొనుక్కోండి. లేకపోతే మాత్రం నేను అద్దనే చెప్తాను, కెమెరా కోసం మాత్రం కొనుక్కోమంటాను. ఇక నెక్స్ట్ ఇంకొక మంచి మొబైల్ కూడా ఉంది, మోటోరోలా వాళ్ళ మోటో ఎడ్జ్ 40, నియో 40 కాదు, మోటో ఎడ్జ్ 40. ఇది కూడా మనకు 30,000 ప్రైస్ సెగ్మెంట్లో దొరుకుద్ది. మొన్నటి వరకు 25,000కు కూడా అమ్మిరు దీన్ని. అయితే ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు యూఐ అనేది బాగుంటుంది, అంటే ఎటువంటి బ్లోట్వేర్స్ ఉండవు. పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గా ఉంటుంది, స్లిమ్గా ఉంటుంది. ఇంతకుముందు నేను వివో మొబైల్ చెప్పాను చూసారు, అది కూడా స్లిమ్ ఉంటుంది. దాంతో పోల్చుకున్నట్టయితే ఇది ఇంకా స్లిమ్గా ఉంటుంది. IP68 రేటింగ్ తోటి వస్తుంది. అయితే ఈ మొబైల్ని మనం 26,000కు దొరికినప్పుడు అయితే ఆరంగా తీసుకోవచ్చు. 30,000 ఉంది కానీ 26,000 27,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో దొరికితే మాత్రం మీరు కొనుక్కోండి. ఎక్కువ ఉంటే మాత్రం ఇంతకుముందు చెప్పిన పైన ఆప్షన్స్ అయితే చూడండి. ఈ మొబైల్లో ఎటువంటి లోపాలు లేవా అంటే ఇంతకుముందు చెప్పినట్టు కెమెరా పర్ఫార్మెన్స్ అనేది అంత బాగోదు. నెక్స్ట్ బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ రాదు. ప్లస్ కొంచెం మొబైల్ కూడా హీట్ అవుతూ ఉంటుంది. ఈ 3 ఇష్యూస్ అయితే దీనికి ఉంటాయి. ఇక మరి మనకు కొన్ని అద్భుతమైన ఫీచర్స్ ప్రొవైడ్ చేశారు కదా, స్లిమ్గా ఉండడం, కర్వ్ డిస్ప్లే ఉండడం, IP68 రేటింగ్ ఇవ్వడము. సో ఇవన్నీ ఫీచర్స్ ఇస్తున్నారు కాబట్టి దానికోసం అయితే 26,000 మనం అయితే పెట్టచ్చు. సో మొత్తానికి అయితే ఇది ఫ్రెండ్స్ నా సజెషన్స్ మీకు. అంటే ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ దానిలోకి వెళ్ళి ఈ మొబైల్ని అయితే నేను చూస్ చేసుకుంటున్నాను. పోకో F5 అని చెప్పేసి కూడా ఒక మొబైల్ ఉంటుంది, దాన్ని కూడా మనము కొనుక్కోవచ్చు. 25,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో దొరికితే. మరి మీకు ఈ మొబైల్స్లో ఏ మొబైల్ నచ్చిందనేది కింద కామెంట్లో రాయండి. ఇంకా మీరు ఏ ప్రైస్ సెగ్మెంట్లో నన్ను మొబైల్ సజెస్ట్ చేయమని అడుగుతున్నారో అది కూడా కింద కామెంట్లో రాస్తే ఆ కేటగిరీ వీడియోస్ని అయితే నేను ముందు తీసుకురావడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.